భర్తగా నువ్వే మొదటిగా లేచి ప్రార్థన చేద్దాం రండి అని నీ కుటుంబ సభ్యులకు నువ్వు మాదిరిగా ఉండాలి. రండి వాక్యం చదువుదాం అని నువ్వే మొదటిగా మోకరించాలి. అమ్మ తల్లి వింటున్నావా? ఇంటికి దీపం బా ఎంత అద్భుతంగా చెప్తారు మా సహోదరులు. ఇంటికి దీపం ఇల్లాలు. మరి వీళ్ళు చీకటిగా ఉంటే కారణం ఏమిటి? ఆ దుర్మార్గుడు ఆపేశాడండి. ఆ దీపం ఆర్పేశాడు. మీ ఆయన ఆపేశాడా? ఇల్లు చీకటిగా ఉంటేమో మొగుడు కారణం, ఇల్లు ప్రకాశిస్తూ ఉంటే మీరు కారణం. సహోదరి వింటున్నావా? ఇంటికి దీపం నిజమే, నువ్వే. ఆ ఇంటిని నిర్మించుకునే బాధ్యత కూడా దేవుడు నీకే ఇచ్చాడు. నువ్వు నీ భర్తకు నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి, నీ భార్యకు నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. ఇంటిలో నీ జీవితము ఒకరికి మాదిరిగా ఉండాలి. తీర్మానం తీసుకుంటారా? ఈరోజు నా ఇంటిలో నా భార్యకు నా బిడ్డలకు నేను ఒక మాదిరిగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వారికి నేను మాదిరిగా ఉండాలి, మా బంధువులకు నేను మాదిరిగా ఉండాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. అత్యంత చెప్పండి ఆత్మీయంగా మనం జీవించాలి.